ధర్మపీఠం ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. ఈ వారంలోనే మొదటి రౌండ్ అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యి రిజల్ట్స్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మెడికల్ సీట్లు మనకు పెరగకపోగా ఒక కాలేజీ తగ్గింది. ఏయూ రీజియన్లో గాయత్రి మెడికల్ కాలేజీ అనేది తగ్గింది. దానివల్ల రిజర్వేషన్ విద్యార్థులు ఒక 50%, ఓపెన్ కాంపిటీషన్ ఒక 50%, అంటే 50 సీట్లు తగ్గిపోతూ ఉన్నాయి. అది కొంత మనకు మైనస్. కాబట్టి సీట్లు ఏమో తగ్గిపోతున్నాయి, కాంపిటీషన్ పెరిగింది. ఏయూ రీజియన్లో ఓసీ కట్ ఆఫ్ ర్యాంక్ 500 ±1 ఉండేదానికి స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. అదేవిధంగా ఎస్వీలో తీసుకున్నట్లయితే ఓసీ కట్ ఆఫ్ ర్యాంకు 482 ±2, 482 ±2 ఎస్వీ రీజియన్లో ఆ విధంగా ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఏయూ రీజియన్లో బీసీఏ కట్ ఆఫ్ ర్యాంక్ 460 ±2. ఏయూ రీజియన్లో బీసీఏ కట్ ఆఫ్ ర్యాంక్ 460 ±2. బీసీబీ వచ్చేసి 450 ±2. బీసీబీ 450 ±2. బీసీసీకి వచ్చేసి 460 ±4. అట్లానే బీసీడీకి వచ్చేసి 481 ±2. ఈ విధంగా ఉండేదానికి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. SC1లో 370 ±15. తర్వాత SC2, ఇందులో ప్రధానంగా మాదిగ కులస్తులు ఉన్నారు. SC2లో దీనికి కట్ ఆఫ్ మార్క్ వచ్చేసి 412 ±2. SC2 వచ్చేసి 412 ±2 ఉంది. SC3లో ఇందులో ప్రధానంగా మాల కులస్తులు ఉన్నారు. ఈ గ్రూప్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 436 ±2 ఉండేదానికి అవకాశం ఉంది. ఇంకా చివరిగా వచ్చేసి ఏయూ రీజియన్లో ఉన్నటువంటి ఎస్టీలు తీసుకున్నట్లయితే 381 ±2. ఏయూలో ఎస్టీలు వచ్చేసి 381 ±2 ఉండేదానికి అవకాశం ఉంది. ఇంకా ఎస్వియు రీజియన్లో బీసీ గ్రూప్స్ తీసుకున్నట్లయితే బీసీఏకి వచ్చేసి 448 ±3. బీసీఏ 448 ±3. బీసీబీ 450 ±3. బీసీబీ వచ్చేసి 450 ±3. బీసీసీ 427 ±3. 427 ±3. బీసీడీ వచ్చేసి 444 ±3. బీసీడీ వచ్చేసి 444 ±3. ఆ విధంగా ఉండేందుకు అవకాశం ఉంది. ఇక ఎస్సీని తీసుకున్నట్లయితే ఎస్వీ రీజియన్లో SC1 ఇక్కడ ఆంధ్ర రీజియన్ కన్నా కూడా మరీ తక్కువ కాంపిటీషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ అప్లై చేసిన అభ్యర్థుల్లో ఒక 3-4 తప్ప అందరికీ సీట్లు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ విధంగా తీసుకుంటే ఇక్కడ ఎస్వీయులో SC1కి వచ్చేసి గ్రూప్ 2 వచ్చేసి ఎస్సీ గ్రూప్ 2 423 ±3. అట్లానే ఎస్సీలో గ్రూప్ 3కి వచ్చేసి 427 ±3 ఉండేదానికి అవకాశం ఉంది. ఇంకా చివరిగా ఎస్వీలో ఎస్టీలకు వచ్చేసి 372 ±3. ఎస్వీ రీజియన్లో ఎస్టీలకి వచ్చేసి కట్ ఆఫ్ మార్కు 372 ±3 ఉండేదానికి అవకాశం ఉంది. ఇంకా చివరిగా బీసీఈ అండ్ మైనార్టీ వీళ్ళందరినీ కూడా కంబైన్డ్గా స్టడీ చేసి, అంటే ఈ మైనార్టీ కాలేజీలో సీట్లు ఒకేసారి భర్తీ చేయరు,
ఒక్కొక్కసారి. అందువల్ల ఇక్కడ దాదాపు ఫైనల్ రౌండ్ వరకు కట్ ఆఫ్ మార్క్స్ ఎట్లా ఉంటాయి అనేది ప్రిడిక్ట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. ఏయూ రీజియన్లో వచ్చేసి బీసీఈ కానివ్వండి, మైనారిటీలు కానివ్వండి, మనం తీసుకున్నట్లయితే 391 ±3 ఉండేదానికి అవకాశం ఉంది. ఏయూ రీజియన్లో బీసీఈకి వచ్చేసి బీసీఈ కానివ్వండి, మైనారిటీలు, ఇది ఫైనల్ రౌండ్ కట్ ఆఫ్ మార్క్ అని చెప్పొచ్చు అనమాట. దీంట్లో 391 ±3. అదే ఎస్వి రీజియన్కి వచ్చేసి బీసీఈలో వచ్చేసి బీసీఈ కానివ్వండి, మైనారిటీ కానివ్వండి, ఎస్వి రీజియన్కి వచ్చేసి 431 ±3, 431 ±3. ఈ విధంగా ఉండేదానికి 99% ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇవి అంతా కూడా చాలా సైంటిఫిక్గా స్టడీ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి అయితే ఇదే ఫైనల్ కాదు, అదొకటి గుర్తుంచుకోండి. దీని తర్వాత సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఉంటాయి. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా కొన్ని కాలేజీలకు పర్మిషన్ రావచ్చు, కొన్ని కాలేజీ సీట్లు పెరగవచ్చు. కాబట్టి చాలా వేరియేషన్స్ సెకండ్, థర్డ్ రౌండ్లో అనేక వేరియేషన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి అంతగా టెన్షన్ పడవద్దని చెప్పేసి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.